స్టార్ ఇమేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే తమిళనాడు వెళ్ళాలి. అజిత్ సినిమా నడుస్తున్న థియేటర్లో కూర్చోవాలి. ఫ్యాన్స్ చేస్తున్న హంగామాని గమనించాలి. అప్పుడు ఎవరైనా షాక్ తింటారు. మామూలు కథలకు కూడా హీరో ఇజాన్ని ఆపాదించవచ్చా అని ఆశ్చర్యపోతారు. అజిత్ వెండి తెరపై ఒక్క అడుగు వేస్తే, చేత్తో అలా స్టైలిష్గా గాగుల్స్ తీస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఏ సెంటర్లో అయినా కలెక్షన్లు పెరిగిపోతాయి. అజిత్ అంటే బాక్స్ ఆఫీస్ ఇంద్రజిత్. 10వ తరగతి వరకే చదువుకున్న అజిత్కు తమిళ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ తమిళం మాట్లాడడం మాత్రం రాదు. కెరీర్ బిగినింగ్లో హీరో విక్రమ్ అజిత్కు డబ్బింగ్ చెప్పేవాడు. తరువాతి కాలంలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్ని కూడా నేర్చుకుని సౌత్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అజిత్. 1999లో రొమాంటిక్ మ్యూజికల్ యాక్షన్ ఫిలిం అమర్ కాలం విడుదలైంది. 2000 సంవత్సరంలో ఈ చిత్రం అద్భుతం అనే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయింది. అజిత్, శాలిని హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే అజిత్, శాలిని ప్రేమించుకుంటున్నారనే గాసిప్స్ గుప్పుమన్నాయి. వాటిని నిజం చేస్తూ 2000 సంవత్సరంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు. 2001లో అజిత్ 3 చిత్రాల్లో కనిపించాడు. మురుగదాస్ డెబ్యూ మూవీ దీనా ఆ సంవత్సరమే విడుదలైంది. లైలా, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ద్వారానే అజిత్ కు మాస్ హీరో ఇమేజ్ వచ్చింది. అప్పటిదాకా లవర్ బాయ్ గా ఉన్న అజిత్ మాసి మారిపోయాడు. అజిత్ కు తల అనే నిక్ నేమ్ కూడా తెచ్చిపెట్టింది ఈ చిత్రమే. ఆ తర్వాత ఫ్యామిలీ యాక్షన్ సినిమాలతో అజిత్ అదరగొట్టాడు. డైరెక్టర్ శివ, అజిత్ కాంబినేషన్ కు తమిళంలో ఫుల్ క్రేజ్ ఉంది. అజిత్ కు శివ బ్లాక్ బస్టర్స్ అందించాడు. వీరి కలయికలో వచ్చిన వీరం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. అజిత్, శివ కాంబినేషన్ లో వచ్చిన వేదాలం, వివేగం కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచి అజిత్ స్టార్డమ్ను మరింత రెట్టింపు చేశాయి.